సుజుకి ఫ్రాంక్స్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏంటి అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలామందికి ఎందుకు నచ్చుతుంది అంటే ఆ లుక్ అనేది ఎక్స్టీరియర్గా చూసినప్పుడు చాలా బాగుందన్నమాట. కూపే ఎస్యూవి చూడడానికైతే మినీ గ్రాండ్ విటార్ లాగా ఉంది. కాంబినేషన్ అనమాట ఇది. కాంబినేషన్ ఆఫ్ బలినో అండ్ దెన్ గ్రాండ్ విటార్. బలినోనే కాస్త హైట్ పెంచి కాస్త బల్కీగా తయారు చేసి డిజైన్ చేసిన ఒక కూపే ఎస్యూవి అనమాట ఇది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎస్యూవి కాల్డ్ ఎస్యూవి సేల్స్ పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు బలినో ప్లాట్ఫామ్ పైనే కొద్దిగా హైట్ లేపి కాస్త బల్కీగా చేసిన కారు. పెద్ద బలినో అనుకోండి, ముందరైతే కాస్త డిజైను గ్రాండ్ విటార్ అలాగా మిక్స్ చేశారనమాట. సో ఎనీవేస్ చూడడానికి అయితే బాగుంది. నాకైతే సైడ్ నుంచి చూడడానికి అయితే కానీ చాలా బాగా అనిపిస్తుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యూలో నచ్చొచ్చింది. చూడడానికి అయితే బాగుంది. ఎక్స్టీరియర్గా ఇంటీరియర్గా కూడా బాగుంది. యూనో వీళ్ళు అన్ని మెటీరియల్, కలర్ కాంబినేషను, మెటీరియల్ అంతా షేర్ చేసుకుంటారు కాబట్టి అన్నీ ఒకేలా ఉంటాయి. బట్ స్టిల్ వాటిలో సమస్యలు ఏం లేవు. చూడడానికి బాగుంది. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది రిలయబిలిటీ, డ్యూరబిలిటీ అండ్ మైలేజ్. సుజుకీకి మెయిన్గా ఎందుకు వెళ్తారంటే మైలేజ్ కోసం వెళ్తారు. రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ కాబట్టి, సర్వీస్ కాస్ట్ రీజనబుల్గా ఉంటుంది కాబట్టి, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఉండదు, ప్రాబ్లం ఉండదు కాబట్టి, సర్వీస్ సెంటర్లో ఇష్యూ ఉండదు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది పీపుల్, ఎక్కువ మంది జనాలు మారుతిని కొనేదే ఇదే అనమాట. పీస్ ఆఫ్ మైండ్ కావాలి మాకు, మెయింటెనెన్స్ కాస్త తక్కువ ఉండాలి, మైలేజ్ బాగా రావాలి. సో డైరెక్ట్గా మనం కారు కొనాలంటే ఏముంది, సుజుకి ఉందని వెళ్ళిపోతారనమాట. ఇంకా ఇంజన్స్ రిలయబుల్, డ్యూరబుల్గా ఉన్నాయి, స్మూత్గా కూడా ఉంటాయి అన్నమాట. 1.2 లీటర్ ఉంది, 4 సిలిండర్ న్యాచురలీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. చాలా బాగా పనిచేస్తుంది. మీకు పెట్రోల్లో కావాలన్నా 20+ మైలేజ్ వస్తుంది. మీకు ఇంకా ఎక్కువ మైలేజ్ కావాలనుకోండి, సిఎన్జి కూడా ఉందన్నమాట. సిఎన్జిలో ఇంకా ఎక్కువ మైలేజ్ వస్తుంది. ఓకే, మీకు ఇంకా నాకు ఇంకా మంచి పవర్ఫుల్ ఇంజన్ కావాలి అన్నారనుకోండి, వాళ్ళ దగ్గర 1 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ కూడా ఉందన్నమాట. సో మీరు ఎన్ఏ కావాలన్నా ఉంది, న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్లో అయినా సిఎన్జిలో అయినా తీసుకోవచ్చు. ఇంకా నాకు పవర్ఫుల్ ఇంజన్ కావాలంటే టర్బో చార్జ్ ఇంజన్ కూడా ఉందన్నమాట. అంతేకాకుండా మీకు మాన్యువల్ వద్దు, నాకు ఆటోమేటిక్ కావాలనుకుంటే మన 1.2 లీటర్లోనే ఏజిఎస్ ఉందన్నమాట. ఏఎంటీ అనేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, అది కూడా తీసుకోవచ్చు. నాకు టర్బో కావాలి, టర్బోలోనే ఆటోమేటిక్ కావాలంటే మంచి ట్రాన్స్మిషన్ ఉంది, టార్క్ కన్వర్టర్ అనేసి. చాలా మంచి ట్రాన్స్మిషన్ ఇది. నాకు తెలిసి అందరూ టార్క్ కన్వర్టరే పెట్టాలి, లేదా సివిటీ అన్నా పెట్టాలి. ఆ రెండు తప్ప ఇంకా ఏ ట్రాన్స్మిషన్ ఉన్నా అంత బాగుండదు, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ బాగోదన్నమాట. సో మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ కలిసి ఏదైనా చేయాలి దీనిపైన, టార్క్ కన్వర్టర్ తీసుకురావడానికి. స్కోడా వాళ్ళు ట్రై చేశారు, వోక్స్వాగన్ స్కోడా వాళ్ళు. సో మిగతా వాళ్ళు కూడా ఒకరు మంచి పని చేసేటప్పుడు, చేయాలనుకున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా హెల్ప్ చేయరు కదా. సో మనకు కూడా అదే జరిగిందనమాట. వాళ్ళు చాలా రోజుల నుంచి ట్రై చేశారు, ఇప్పటికీ ట్రై చేస్తున్నారు. 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్, లేకపోతే టార్క్ కన్వర్టర్నే ఇక్కడే తెచ్చి మ్యానుఫ్యాక్చర్ చేసేకి ఏమైనా చేద్దామనేసి చాలా రోజులు ప్రయత్నించారు. ఎవరైనా హెల్ప్ చేస్తున్నారో లేదో మనకు అర్థం కావట్లేదు. సో చూద్దాం, అన్నింటిలో టార్క్ కన్వర్టర్ వస్తే మనకే మంచిది కదా, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ కొంత లిస్ట్ చేసుకున్నాను, చూద్దాం ఏమేమి బాగున్నాయి అనేసి. సో ఇది మినీ గ్రాండ్ విటారా లుక్స్. చూడడానికి బాగుంటుంది, మస్కులర్గా బాగుంటుంది. వీల్ ఆర్చెస్ పెద్దగా, ఏదో ఎస్యూవి లుక్ రావడానికి ఇప్పుడు అందరూ అలాగే చేస్తున్నారు అనమాట. ఆర్చెస్, ఆ బంపరు అదంతా. సో నెక్స్ట్ రోడ్ ప్రెజెన్స్ బాగుంటుంది అనమాట దీనివల్ల, ఆ గ్రిల్లు, ఆర్చెస్ వల్ల. నెక్స్ట్ ఈ ఇంజన్స్ చెప్పాను కదా, 1 లీటర్ బూస్టర్ జెట్ ఇంజన్, ఇది 100 హార్స్ పవర్ ఉందన్నమాట. అదేవిధంగా 147 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ఉందన్నమాట. మంచి పవర్ఫుల్ ఇంజన్. మీరు బాగా డ్రైవింగ్ ఎంజాయ్ చేయాలి, పవర్ఫుల్ ఇంజన్ కావాలంటే యూ కెన్ గో ఫర్ దిస్. సో ఇది కూడా చాలా బాగుందన్నమాట. టర్బో చార్జ్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు కదా, పర్ఫార్మెన్స్కి చాలా బాగుంటుంది. దాంతో కాంబినేషన్ టార్క్ కన్వర్టర్ అంటే ఇంకా బాగుంటుంది, మంచి కాంబినేషన్. టర్బోకి మంచి ట్రాన్స్మిషన్ ఏదైనా ఉంది అంటే అది టార్క్ కన్వర్టర్ మాత్రమే. నెక్స్ట్ వీళ్ళ దగ్గర స్మార్ట్ హైబ్రిడ్ కూడా ఉందన్నమాట, మీరు కావాలంటే చూడండి. బట్ మీకు అంత ఎక్కువ మైలేజ్ డిఫరెన్స్ ఏమి ఉండదు, దానికన్నా మాన్యువల్ తీసుకోవడం బెటరు. సో మైలేజ్ చెప్పాను కదా, 20 వస్తుంది, 20 కిలోమీటర్స్ వస్తుంది. సిఎన్జిలో అయితే ఇంకా మంచిగా మైలేజ్ వస్తుంది మీకు. నెక్స్ట్
సస్పెన్షన్ కూడా బాగుంటుంది. సో మీకు బ్యాలెన్స్డ్ సస్పెన్షన్ కావాలంటే కనుక దీంట్లో బాగుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంది. 190 mm ఉందన్నమాట. నెక్స్ట్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ చెప్పాను కదా, చాలా బాగుంటుంది ఇది. ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయన్నమాట. అది కూడా ప్యాడల్ షిఫ్టర్స్ మీకు ఏఎంటీలో రాదు, టార్క్ కన్వర్టర్ ఉంది కదా టాప్ వేరియంట్స్, దాంట్లోనే వస్తుంది మీకు. నెక్స్ట్ 9 inch టచ్ స్క్రీన్ ఉంది ఇది. స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ అనేసి దీంట్లో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే అవి కూడా ఉన్నాయన్నమాట. హెచ్యుడి కూడా ఉంది. హెచ్యుడి అంటే అన్నింటిలో రాదులేండి, హెడ్సప్ డిస్ప్లే. వైర్లెస్ కనెక్టివిటీ ఉంది కదా, సమస్యలు లేకుండా పనిచేస్తాయి. కొన్ని బ్రాండ్స్లో ఉంటారు కదా, ఇస్తారన్నీ కానీ పనిచేయవు అనమాట. హ్యాంగ్ అయిపోవడం, ఆగిపోవడం, ఆఫ్ అయిపోవడం, ఆటోమేటిక్ ఆఫ్ అయ్యి ఆటోమేటిక్ ఆన్ అవ్వడం, మనకు కావాల్సినప్పుడు అది పని చేయకపోవడం, రివర్స్ గేర్ చేసినప్పుడు స్క్రీన్ అంతా బ్లాంక్ అయిపోవడం, ఇలా కాకుండా వాళ్ళు ఏమేమి ఇచ్చారో అయితే పనిచేస్తాయి అనమాట. సో అది కూడా ఉండాలి. ఫీచర్స్ ఇవ్వడమే కాదు, పని చేయాలన్నమాట, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ సేఫ్టీ రిలేటెడ్ చూస్తే స్టాండర్డ్ సేఫ్టీ కిట్ ఉంది, వెళ్ళి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. స్టాండర్డ్ ఇది. ఈఎస్పీ ఉంది, హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంది. సో ఇదే కాకుండా నేను ఫుల్ చెప్తాను మీకు, చూడండి. ఇంకా సర్వీస్ రిలేటెడ్ చెప్పాను కదా, సర్వీస్ నెట్వర్క్ చాలా బాగుంది. చాలా చోట్ల సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ లేదు. సర్వీస్ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది. సర్వీస్ సెంటర్స్లో ఇష్యూ ఉండదు, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఓకే, అర్థం చేసుకోండి. నెక్స్ట్, సో ఇప్పుడు కమింగ్ టు సేఫ్టీ రిలేటెడ్ ప్యాకేజ్, దీంట్లో ఏమేమి వస్తున్నాయో చెప్తాను చూడండి. స్టాండర్డ్గా వచ్చేటి నేను చెప్పేది. సో ఈఎస్పీ, హిల్ హోల్డ్ అసిస్ట్, 6 ఎయిర్ బ్యాగ్స్, రివర్స్ పార్కింగ్ సెన్సర్స్, స్టాండర్డ్ అనమాట ఇది. సీట్ బెల్ట్ రిమైండర్. నెక్స్ట్ రియర్ డిఫాగర్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్, రిస్ట్రెయింట్ సిస్టమ్, స్టాండర్డ్. నెక్స్ట్ డే నైట్ ఐఆర్విఎం మాన్యువల్, స్టాండర్డ్. సో ఇది కొన్నింట్లో అప్రిషియేట్ చేయాలన్నమాట. కొన్ని ఇచ్చారు, ఇంకొన్ని ఇచ్చింటే బాగుండేది. లైక్ సీట్ హైట్ అడ్జస్టరు, రియర్ వాషర్ వైపరు, టీపీఎంఎస్ పెట్టాలి. టీపీఎంఎస్ అన్నింటిలో పెట్టండి. టీపీఎంఎస్, వైఆర్ మిస్సింగ్ టీపీఎంఎస్. సో ఇలాగా చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి దీంట్లో, మంచి ప్లస్ పాయింట్స్. సో నాకు మైలేజ్ కావాలి, కారు కొన్న తర్వాత అది ప్రాపర్గా పనిచేయాలి. ఎప్పుడంటే ఎప్పుడు హ్యాంగ్ అయిపోవడము, సిస్టమ్స్ పనిచేయకుండా పోవడం, టచ్ స్క్రీన్ పనిచేయకుండా పోవడం, ఆ గేర్లలో ఇష్యూ రావడం, ఎప్పుడన్నా బ్రేక్ డౌన్ అయిపోవడం, సో ఏ సమస్యలు నాకు వద్దు. కారు కొన్న తర్వాత పీస్ ఆఫ్ మైండ్ కావాలి నాకు. నేను ఎక్కడి నుంచైనా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే నాకు హ్యాపీగా ఉండాలి, పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఎప్పుడు టెన్షన్ ఉండకూడదు. అరే ఇది ఏమన్నా అవుతుందా, ఏమన్నా సమస్య వస్తుందా, ఎప్పుడన్నా ఆగిపోతుందా అనే భయం లేకుండా ధైర్యంగా కారు తీసుకెళ్ళాలి. సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా పనిచేసి రిపేర్ చేసి నాకు ఇచ్చేసేయాలి. స్పేర్ పార్ట్స్ లేవు, ఎప్పుడో వస్తాయనేసి కారు అక్కడే పెట్టుకోవడం, చాలా రోజులు డిలే చేయడం, రిపేర్ చేయలేకపోవడం, కొన్ని సమస్యలు ఉన్నాయి కదా, వాళ్ళకి ఏ సమస్యో తెలియదు, రిపేర్ చేయడం కూడా తెలియదు. కొన్ని అలాంటి కేసులు కూడా ఉన్నాయి కొన్ని బ్రాండ్స్లో. అలా లేకుండా నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి, సర్వీస్ కాస్ట్ తక్కువ ఉండాలి, కార్ తీసినప్పుడు మైలేజ్తో తలనొప్పి ఉండకూడదు, ఆలోచించకూడదు. సో కొన్ని బ్రాండ్స్ అయితే కారు తీసిన వెంటనే మన మైండ్ దానిపైకి వెళ్ళిపోద్ది, మైలేజ్ ఎంత, మైలేజ్ ఎంత, మైలేజ్ ఎంత. సో నాకు అలాంటివి ఏమొద్దు. పీస్ ఆఫ్ మైండ్ కావాలి అంటే కనుక మీరు ఫ్రాంక్స్ చూస్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ కార్ తీసుకోవాలన్నా కానీ ఫస్ట్ అన్నీ చెక్ చేయండి. ఫస్ట్ థింగ్ ఏదంటే సేఫ్టీ గురించి పట్టించుకోండి. దాంట్లో సేఫ్టీ రిలేటెడ్ ఎక్విప్మెంట్ ఉన్నాయా లేదా, ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి సేఫ్టీ రిలేటెడ్. తర్వాత రిలయబిలిటీ ఉందా, డ్యూరబిలిటీ ఉందా, సర్వీస్ కాస్ట్ ఏంటి, మైలేజ్ ఏంటి, అన్నీ పట్టించుకోండి. తర్వాత నెక్స్ట్ కారు కొనే ముందు మీరు మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి. టెస్ట్ డ్రైవ్ చేసి మీకు అది సెట్ అవుతుంది అనుకున్నాక న్యాచురల్ యాస్పిరేటెడ్ అయినా, అది మాన్యువల్ అయినా, ఆటోమేటిక్ అయినా, అదే న్యాచురల్ యాస్పిరేటెడ్లో సిఎన్జి అయినా, అది కాకుండా నాకు టర్బో కావాలి మంచి పవర్ఫుల్ అంటే టర్బో అయినా కానీ, కొద్దిమంది న్యాచురల్ యాస్పిరేటెడ్ నుంచి టర్బోకి వెళ్తూ ఉంటారు. అది కాస్త మల్టిపుల్ టైమ్స్ మళ్ళా టెస్ట్ డ్రైవ్ చేయండి. సిటీలో, హైవేలో, హిల్ ఇంక్లైన్స్ ఉన్న చోట, ఎత్తుగా ఉన్న చోట డ్రైవ్ చేయండి.
కొద్దిమందికి సెట్ కాదనమాట టార్క్ కన్వర్టర్ అనేది, సారీ టర్బో చార్జ్డ్. సో మీకు ఫస్ట్ టైం న్యాచురల్ యాస్పిరేటెడ్ నుంచి కన్నా టర్బో ఇంజన్ వైపు వెళ్తుంటే కొద్దిమందికి సెట్ కాదు అది. అందుకే చెప్పేది ఫుల్ లోడ్తో సిటీలో, హైవేలో, ఇంక్లైన్స్ ఉన్న చోట డ్రైవ్ చేస్తే మీకు తెలుస్తుంది ఆ ఇంజిన్ ఎలా పనిచేస్తుంది, మీకు సెట్ అవుతుందా లేదా. మీరు ఓకేనా అనుకుంటే టర్బో ల్యాగు, టర్బో జర్క్స్ కొద్దిమందికి నచ్చదు, అది సెట్ కాదు. సో అదన్నీ చూసుకొని ఎప్పుడైనా కారు కొనేటప్పుడు కాస్త టైం స్పెండ్ చేయండి. ఇమీడియట్ కొంతమంది ఏమంటే ఉత్సాహంతో కొనేద్దాం అనేసి కొంటారు. అలా కాదు. కారు కొంటే మనం ఏమన్నా టీషర్ట్ కాదు కదా, కారు కొన్న తర్వాత చాలా సంవత్సరాలు వాడాలి. కాబట్టి కాస్త టైం స్పెండ్ చేసి బాగా రీసెర్చ్ చేసి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాత డిసైడ్ చేయండి.